Welcome to Gospel Sandbox Public Speaking Readiness Program. ది హోలీ బైబిల్ కంటెంట్ రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఇప్పుడు అనేక బైబిల్ చూసాం కదా. మనం ఈరోజు చూడబోతున్నటువంటి బైబిల్ ఏంటంటే నెస్లే అలెన్ వారి నోవం టెస్టిమెంట్ గ్రీస్ బైబిల్. మనందరికీ తెలుసు న్యూ టెస్టిమెంట్ గ్రీక్ లాంగ్వేజ్లో రాయబడింది అని. మరి ఈ యొక్క బైబిల్ ఏంటంటే గ్రీక్ ఇంగ్లీష్ బైబిల్ అనమాట. సో వన్ సైడ్ ఏంటంటే గ్రీక్ ఉంటుంది, వన్ సైడ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో మరి గ్రీక్ ఒరిజినల్ స్క్రిప్చర్స్ మన కాంటెక్స్చువల్గా అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్లో మనం చదువుకున్నట్లయితే మరి ఆ పర్టికులర్గా ఆ గ్రీక్ రిలేటెడ్ కాంటెక్స్టువల్గా ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇది అందరికీ మరి అర్థం అవడం కోసం ఎస్పెషల్లీ 2 డిఫరెంట్ ఇంగ్లీష్ వెర్షన్స్లో మనకి ఇది అవైలబుల్గా ఉంది. సో ఫస్ట్ వెర్షన్ ఏంటంటే ది న్యూ రివైజ్డ్ ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్. మరి దీని అనదర్ వెర్షన్ ఏంటంటే ది రివైజ్డ్ ఇంగ్లీష్ బైబిల్. సో ఈ 2 డిఫరెంట్ వెర్షన్స్ ఎందుకు అనుకున్నారా? మరి చాలామంది కొన్ని కంట్రీస్లో ఇంగ్లీష్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మనందరికీ తెలుసు మరి యూఎస్ ఇంగ్లీష్ వేరు, బ్రిటిష్ ఇంగ్లీష్ వేరు. సో యూఎస్ కెనడా వాళ్ళకి అర్థం అవ్వడం కోసం ది న్యూ రివైజ్డ్ ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ అనేది మరి ఇచ్చారు. అలాగే అట్ ది సేమ్ టైం ది రివైజ్డ్ ఇంగ్లీష్ బైబిల్ అనేది బ్రిటిష్ వాళ్ళు, అంటే బ్రిటిష్ ఇంగ్లీష్ అనమాట. సో అది బ్రిటిష్ వాళ్ళకి అర్థం అవ్వడం కోసం మరి 2 డిఫరెంట్ ఇంగ్లీష్ వెర్షన్స్లో మనకి ఈ బైబిల్ అవైలబుల్గా ఉంది. ఒకసారి మనం క్విక్గా చూసేద్దాం అసలు ఈ బైబిల్లో మరి గ్రీక్ అనేటువంటి లాంగ్వేజ్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, మనం కాంటెక్స్చువల్గా మనం ఎలాగ మనం ఇంగ్లీష్లో మనం చూసుకోవచ్చు అనేది ఒకసారి జస్ట్ క్విక్గా చూద్దాం. సో ఇదండి నెస్లే అలెన్ వారి నోవం టెస్టిమెంటమ్ గ్రీస్ బైబిల్. మరి షార్ట్కట్లో చెప్పాలంటే గ్రీక్ ఇంగ్లీష్ న్యూ టెస్టిమెంటమ్ బైబిల్. ఇదోసారి ఓపెన్ చేస్తే స్టార్టింగ్లో మ్యాప్స్ ఉన్నాయి. మరి అలాగే మరి ఇది మరి స్టార్టింగ్ పేజ్ ఓపెన్ చేస్తే కనుక ఇది నెస్లే అలెన్ అని ఎందుకన్నామంటే 2 డిఫరెంట్ పీపుల్, ఎరిక్ నెస్లే అండ్ కర్ట్ అలెన్ అనే ఇద్దరు చాలా కష్టపడి గ్రీక్లో ఉన్నటువంటి ఒరిజినల్ స్క్రిప్చర్స్ని మనకి ఇంగ్లీష్ వెర్షన్లోకి వాళ్ళు తర్జుమా చేశారు. సో 2 డిఫరెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లోకి వాళ్ళు తర్జుమా చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్, ది రివైజ్డ్ ఇంగ్లీష్ బైబిల్ అనమాట. సో మరి న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ ఎందుకంటే ఇది చాలామంది మరి యుఎస్ ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా. సో మరి అటువంటి వారి కోసం మరి న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది బ్రిటిష్ ఇంగ్లీష్ ఫాలో అవుతారు కనుక ది రివైజ్డ్ ఇంగ్లీష్ బైబిల్ అనే వెర్షన్ మనం ఇవ్వడం జరిగింది. ఒకసారి మరి ఇది ఓపెన్ చేస్తే కనుక ఇది యాక్చువల్గా 28th వెర్షన్ అండి. సో 28 టైమ్స్ ఇది రివైజ్ చేయబడ్డది. సో ఇది ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇంట్రడక్షన్ చదివితే కనుక నిజంగా వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది అర్థమవుతుంది. అంటే ఒరిజినల్ గ్రీక్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ని మనకి ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడానికి వాళ్ళు నిజంగా అసలు ఈ యొక్క ఇంట్రడక్షన్ చదివితే కనుక వాళ్ళ హిస్టరీ, వాళ్ళకి ఎడిషన్స్, వాళ్ళకి ఎలాగ వాళ్ళు డిఫరెంట్ అంటే ఎర్లీ వెర్షన్స్ నుంచి వాళ్ళు ఎలాగా చాలా కాంప్లికేటెడ్ మరి ఓల్డ్ గ్రీక్ లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకుని వాళ్ళు అంత నిజంగా చెప్పండి ఇది చాలా పెద్ద రీసెర్చ్ అన్నమాట. ఇది నిజంగా మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అంత పెద్ద రీసెర్చ్ చేయకుండానే మనం ఈరోజు మనకి ఈజీగా మనకి బైబిల్ అనేది మన మదర్ టంగ్లో అవైలబుల్గా ఉంది. సో మనం ఎవరైతే మరి ఒరిజినల్గా మరి గ్రీక్ లాంగ్వేజ్లో మరి మనకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆ యొక్క స్క్రిప్చర్స్ని అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్లో మనకి అవైలబుల్గా ఈ బైబిల్ ద్వారా మనకి దొరుకుతుంది. సో ఇది సజెస్ట్ ఏంటంటే ఇది మనం ఈ బైబిల్ని మనం గ్రీక్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే దానికి రిలేటెడ్గా మనం ఈజీగా స్క్రిప్చర్స్ని అర్థం చేసుకోవడానికి కొన్ని యొక్క టాపిక్స్ని ఇవ్వడం జరిగింది. సో దీని పక్కన పెడితే కనుక సో సరే మనం బైబిల్ని చూద్దాం. సో నిజంగా వీళ్ళు చేసినటువంటి ఈ గ్రీక్ ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఫాలో అయిన మెథడ్స్ అన్నీ చూస్తుంటే నిజంగా అసలు చాలా టఫ్ అనిపించింది అనమాట. అసలు మనకి జనరల్గా అసలు అర్థం అవుతుంది. చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ అనమాట ఇవన్నీ. మనం సింపుల్గా మనం చూస్తే కనుక ఓకే మనం స్టార్టింగ్ మాథ్యూ, మార్క్ రిలేటెడ్గా ఉన్నటువంటి గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి చాప్టర్స్ ఇవి. సో స్టార్టింగ్ మీరు చూస్తే కనుక చూసారు కదా, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ. సో ఇది మరి గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఇది బైబిల్ అనమాట. సో దానికి ప్యారలల్గా మనకి ఇక్కడ 2 డిఫరెంట్ ఇంగ్లీష్ వెర్షన్స్లో ఇవ్వడం జరిగింది. మనం మాట్లాడుతున్నాం కదా 2 డిఫరెంట్ ఇంగ్లీష్ వెర్షన్, ఇది ఫస్ట్ వెర్షన్, సెకండ్ వెర్షన్. సో మనకి అర్థం అవడం కోసం రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ యొక్క సందర్భానుసారంగా మనం గ్రీక్లో వాళ్ళు ఎగ్జాక్ట్గా దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటని మనం అర్థం చేసుకోవడం కోసం 2 డిఫరెంట్ ఇంగ్లీష్ వెర్షన్స్లో ఇవ్వడం జరిగింది. సో
ఇది మనం చూస్తే కనుక గ్రీక్ లాంగ్వేజ్. సో ఈ గ్రీక్ లాంగ్వేజ్ వన్ సైడ్ అండ్ ఇంగ్లీష్ వన్ సైడ్ అనమాట. సో ఎవరైతే మరి నిజంగా రీసెర్చ్ చేయాలనుకుంటారో మరి ఇది వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఎందుకంటే ఇంగ్లీష్ చదవడం చాలా మనకి ఈజీ కనుక గ్రీక్ అర్థమైపోయినా మనం ఇంగ్లీష్లో మనకి ఎటువంటి మనకి డౌట్స్ ఉన్నా కానీ గ్రీక్లో ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేయబడినటువంటి ఇంగ్లీష్ని మనం చదివి దాని యొక్క కాంటెక్స్ట్ అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.